హాయ్ ఫ్రెండ్స్, బత్తాయిలో చిన్న మొక్కల్లో సైడ్ జంబేరి కొమ్మలు పెరగడం అనేది చాలా సహజము. అందులోనూ నీరు కొమ్మలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇది వచ్చేసి నీరు కొమ్మ, ఇది వచ్చేసి జంబేరి. ఆల్రెడీ మేము ఒకసారి ప్రూనింగ్ చేసి అంటే కటింగ్ చేసేసి మైలుతెత్తు సున్నం అప్లై చేశాము. అయితే ఇవి మళ్ళీ పెరిగాయి. అందుకని చెప్పేసి ఈసారి కటింగ్ చేసి నేను సిఓసి అప్లై చేస్తాను. ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది. ఈ సిఓసి అంటే మనకి తెలుసు కదా, కాపర్ ఆక్సీ క్లోరైడ్. ఇవి రకరకాల కంపెనీల ద్వారా మనకి లభ్యం అవుతుంటాయి. ఇవి వచ్చేసి మనం బంక తెగలకు కూడా బాగా పనిచేస్తుంది. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మొదటగా మనం కత్తెరతో మొత్తం కొమ్మలన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఎక్కడైనా ఇట్లా అడగన భూమిలో అంటే భూమి లెవెల్లో నుంచి కూడా వస్తుంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి నీరు కొమ్మ అండి. ఆల్రెడీ ఒకసారి కట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు, కట్ చేసినాము. అయినా కానీ మళ్ళీ వచ్చింది. అందుకని మళ్ళీ కూడా కట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నీరు కొమ్మలు. చెట్టుని బాగా ఎదగనివ్వు. వాటర్ అంతా మొత్తం అవే ఎక్కువ పే చేసుకుంటాయి. వాటర్ కానీ దాంట్లో ఉండే మన ఫర్టిగేషన్ ఏదన్నా అంటే ఫర్టిలైజర్ కానీ ఎరువులు ఏదైనా వేసినప్పుడు కానీ. ఫ్రెండ్స్, ఇది 1 లీటర్కి 3 గ్రాములు కలుపుకున్న సిఓసి. ఇది హాఫ్ లీటర్ బాటిల్లో పోసుకున్నాను. ఇప్పుడు మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడంతా కూడా ఈ సిఓసి స్ప్రే చేయడం జరుగుతుంది. మొత్తం ఇలా కటింగ్ చేసిన ప్రతి చోట ఈ సిఓసి కలిపిన మందుగా మొత్తం అంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ దీనికి స్ప్రే చేయడం జరిగింది. ఇక్కడ అయితే ఇక్కడ మాత్రం మనకి బంక గారదు అనమాట. బంక గారదు, తర్వాత బాగుంటుంది. చెట్టుకు కూడా ఆరోగ్యంగా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ బంక గారని కొమ్మలకు కూడా ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను. ఆల్రెడీ దీన్ని మొత్తం అంతా కత్తితో ఇట్లా తీసేసి మొత్తం మైలుతెత్తు సున్నం కొట్టించడం జరిగింది. కాకపోతే అయినా కానీ బంక్ అంతా ఎక్కువగా కారింది ఇది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంటే మనం ఏదైనా సరే 2-3 సార్లు చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ సిఓసి అనేది అప్లై చేసేటప్పుడు మొత్తం బంక కారిన చోట మొత్తం అంతా ఇలా క్లీన్ చేసుకొని మొత్తం మంచి పదునైన కత్తి అయినా తీసుకోవచ్చు, లేదంటే మన కొమ్మలు కత్తిరించే కత్తెరతో అయినా సరే మొత్తం ఇలా మొత్తం చెక్కేసుకోవాలి. తర్వాత మనం సిఓసి అప్లై చేయాలి. బాగా కారేదట్లు అప్లై చేసుకోండి. అయితే ఇది ఒకసారికే తగ్గదు. కనీసం 2 రోజులకు ఒకసారి అట్లా 3 సార్లు అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను చేశాను, మంచి ఫలితం వచ్చింది.